రాష్ట్రంలో చట్టం కాంగ్రెస్ పార్టీ చుట్టమైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో రేవంత్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. కాంగ్రెస్ పగ ప్రతీకారాలతో ప్రశ్నించే వారి గొంతు నొక్కేలా పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్ 7వ గ్యారంటీ రాజ్యాంగ ఉల్లంఘనే అని విమర్శించారు. పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ కార్యాలయాల్లో మారాయన్న హరీష్ ఎఫ్ఐఆర్లు గాంధీభవన్లో తయారవుతున్నాయని ఆరోపించారు. చూస్తే రేవంత్ రెడ్డి మార్పు 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 అన్నాడు. ఆయన తెచ్చిన మార్పు ఉందంటే ఈ రాష్ట్రంలో నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, రాజ్యాంగ ఉల్లంఘనలు తప్ప ఆయన తెచ్చిన మార్పు అయితే లేదు. ఏ నిరుద్యోగ యువతకైతే మాట ఇచ్చారో ఆ నిరుద్యోగ యువతను అదే అశోక్ నగర్లో వీపులు కమిలిపోయేటట్టు కొట్టారు. గిరిజనులకు ఏ గొప్ప గొప్ప మాటలు చెప్పినరో అర్ధరాత్రి పూట ఆ గిరిజనుల మీద దాడి చేసి ఈరోజు కూడా ఆ గిరిజనులందరినీ కూడా జైళ్లలో నిర్బంధించారు. అంటే రేవంత్ పాలన ఆనాటి ఇందిరమ్మ రాజ్యంలోని ఎమర్జెన్సీ పాలనను ఇవాళ తలపిస్తూ ఉంది. ప్రతిపక్షాల గొంతు నొక్కాలని, ప్రశ్నించే గొంతు నొక్కాలని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ పోలీస్ స్టేషన్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులుగా మారిపోయినాయి. ఎఫ్ఐఆర్లు పోలీస్ స్టేషన్లలో తయారైతలేవు, గాంధీ భవన్లో ఎఫ్ఐఆర్లు తయారైతా ఉన్నాయి. ఏ సెక్షన్లు పెట్టాలనో, ఎవరిని అరెస్టు చేయాలో గాంధీ భవన్ నుంచి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఇవాళ ఆదేశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇవాళ ఒక విషయం ఆలోచించుకోవాలి. మీరు రేవంత్ రెడ్డి ఏం శాశ్వతం కాదు. ఈయన ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. రేపు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావచ్చు, ఇంకో ప్రభుత్వం రావచ్చు. కానీ పోలీసులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రాజ్యాంగానికి లోబడి, చట్టానికి లోబడి పనిచేయాలి తప్ప రేవంత్ రెడ్డి ఆదేశాలతో మీరు పనిచేస్తే రేపు మీరు ఇబ్బంది పడతారు. చట్టం శాశ్వతంగా ఉంటుంది, రాజ్యాంగం శాశ్వతంగా ఉంటుంది తప్ప రేవంత్ రెడ్డి ఏం శాశ్వతంగా ఉండడు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఒక సైకో లాగా ఇవాళ రేవంత్ రెడ్డి వివరిస్తూ ఉన్నాడు. ఒక శాడిస్టిక్ ప్రెషర్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. నువ్వు ఒకవైపు ఏమో ప్రజాపాలన అంటున్నావు. ప్రజాపాలన కాదు, ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తూ ఉంది. ఎక్కడ ప్రజాపాలన ఉంది? ప్రజాస్వామ్యము, ప్రశ్నించే హక్కు ఇస్తాం, 7వ గ్యారంటీగా ఇస్తున్నావు. నీ 7వ గ్యారంటీ ఏమన్నా ఉంది అంటే ఈ రాష్ట్రంలో అక్రమ అరెస్టులు తప్ప 7వ గ్యారంటీ ఏమీ అమలు